హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఆఫ్టర్ లాంగ్ టైం వీడియో పోస్ట్ చేస్తున్నాను. నాకు కొంచెం హెల్త్ బాగాలేక వాయిస్ అంతా బాగాలేదు, అందుకే నేను వీడియోస్ ఏం పోస్ట్ చేయలేదు. లాస్ట్ ఒక 20 ఆల్మోస్ట్ 1 మంత్ అనుకుంటా. లాస్ట్ వీకెండ్ మేము తిరుపతి వెళ్ళామన్నమాట. 16th మాకు దర్శనం ఉండింది, ఆ రోజు నుండి టికెట్. సో మేము 15th స్టార్ట్ అయ్యాం మా ఊరు నుంచి. సో ఈసారి మేము ట్రైన్లో వెళ్ళాము ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట. నేను ఒక 10 years తర్వాత ట్రైన్లో వెళ్తున్నా. సో అందుకు నాకు కొంచెం మంచిగా హ్యాపీగా అనిపించింది. సో అందుకే కొన్ని క్యాప్చర్ చేశాను వీడియోస్, మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి. చూడడానికి ఆ ఇన్ఫర్మేషన్ కూడా కొంచెం చెప్తాను నేను. ఇక్కడ మ్యాట్రిమోనీది అడ్వర్టైజ్మెంట్ చూసారా, అక్కడ అది ధర్మవరం రైల్వే స్టేషన్ అనమాట. మేము ధర్మవరంలో ఎక్కాము ట్రైను, మాది అనంతపూర్ కదా. సో మేము ఆ ట్రైన్ చూస్ చేసుకున్నాము. అక్కడ 2:30కి ఉన్నింది, 2:20కి ఉన్నింది ట్రైను. అది మళ్ళీ ఈవినింగ్ 7కి రీచ్ అవుతుంది, 6:37కి తిరుపతికి. సో మేము ఆ ట్రైన్ చూస్ చేసుకున్నాము. అక్కడ మ్యాట్రిమోనీ ఇది చూసారు కదా అడ్వర్టైజ్మెంట్, ఎవరికైనా యూజ్ అవుతుందనే ఒక ఉద్దేశంతోనే నేను క్యాప్చర్ చేశాను. ఇట్లా వీడియోస్ తీసుకుంటుంటే నాకు కనిపించింది, ఓకే అట్లే తీసుకున్నాను అనమాట. ఎవరికైనా యూజ్ అవుతుందేమో వీడియో చూసే వాళ్ళకి అని చెప్పి. అంతే తప్ప అదేమి అడ్వర్టైజ్మెంట్ కాదు, వాళ్ళేం నాకు చెప్పలేదు. ఇది నా పర్సనల్గా ఎవరికైనా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతోనే తీసుకున్నాను. దానికి మళ్ళీ మీరు బ్యాడ్గా కమెంట్స్ అయితే పెట్టకండి. అండ్ నేను ట్రైన్లో వెళ్ళేటప్పుడు కొన్ని చోట్ల ఆగింది అనమాట ట్రైను, వేరే ట్రైన్ కోసము. అప్పుడు కొన్ని క్యాప్చర్ చేశాను, నాకు మంచిగా అనిపించింది. సో మెమొరీ కోసము యూట్యూబ్లో ఉంచుకుంటే బాగుంటుంది అనిపించింది. సో అందుకే నేను ఇక్కడ ఉంచానమాట. నేను తిరుపతికి వెళ్తున్నామని చెప్పాము కదా, మేము ఇక్కడ 2:20కి స్టార్ట్ అయింది ట్రైను. సో ఆ రోజు నెక్స్ట్ డే ఫ్రైడే అనమాట. ఆ రోజు సాటర్డే మాకు టికెట్ ఉందన్నమాట పైన కొండ పైన దర్శనంకి. సో మేము ఆ రోజు మధ్యాహ్నం స్టార్ట్ అయ్యాము, 2:20కి స్టార్ట్ అయింది ట్రైను. ఆల్మోస్ట్ 7:30 అయిపోయింది అనమాట రీచ్ అవ్వడానికి. సో మేము ఇంట్లోనే స్నానం చేసుకొని బయలుదేరాం కాబట్టి ఆ రోజు మేము ఇంకా ట్రైన్లోనే ఫ్రెష్ అప్ అయిపోయాము అనమాట. దిగే 1/2 hour ముందు ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మేము దిగిన వెంటనే పద్మావతమ్మ టెంపుల్కి వెళ్ళామన్నమాట. 7:30కి నేను గూగుల్లో చూసి నాకు 8:30కి క్లోజ్ అని ఉండే. సో అందుకే మేము మళ్ళీ రూమ్కి పోయి హోటల్కి పోయి వస్తే లేట్ అయిపోతుందని చెప్పేసి ట్రైన్లోనే మేము ఫేస్ వాష్ చేసుకొని రెడీ అయిపోయాం అనమాట. సో ఇంకా డైరెక్ట్ గుడికి వెళ్ళిపోయాము రైల్వే స్టేషన్ నుంచి. మేము 8కి అంతా వెళ్ళిపోయాము. ఇంకా ఆ రోజు మేము స్పెషల్ దర్శనం తీసుకున్నాం, లేట్ అయిపోతుంది లేదంటే ఫ్రీ దర్శనంకి చాలా క్యూ ఉండింది. సో అందుకే మేము స్పెషల్ దర్శనం టికెట్ తీసుకొని ఇంకా క్యూలోకి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా తర్వాత మామూలుగా నేను ఎక్కడో చూశాను, లైక్ అమ్మవారి దర్శనం చేసుకుని కొండపైకి వెళ్తే బాగుంటుంది, అదే వే అని చెప్పారనమాట. సో అందుకే మేము అలా చేసాము. మీరు కూడా అలాగే చేస్తారా? మీరు ఎవరైనా కమెంట్ చేయండి. ఒకవేళ మీరు ఎప్పుడైనా చాలా వరకు కొండపైకి వెళ్ళొచ్చి అమ్మవారి టెంపుల్కి వస్తూ ఉంటారు. మేబీ అది వాళ్ళ టైం టేబుల్ బట్టి కూడా ఉంటుంది, ఒక్కొక్కసారి వాళ్ళు రీచ్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది. సో మీరు ఇంకొకసారి ఎవరైనా నా సజెషన్ ఏమంటే, మీరు నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకున్నప్పుడు ఫస్ట్ అమ్మవారి టెంపుల్కి వెళ్ళి తర్వాత పైకి వెళ్ళండి. పైకి కూడా టెంపుల్కి వెళ్ళే ముందు అదేమి వరాహస్వామి టెంపుల్ చూసుకుని లోపలికి వెళ్ళాలంట దర్శనానికి. సో అది కూడా నేను విన్నాను. ఇది ఖచ్చితంగా అట్లీస్ట్ ఇది పాటించాలని నేను విన్నాను. అందుకే మోస్ట్లీ నేను అలాగే ప్లాన్ చేస్తాను. మేము ఎప్పుడు వెళ్ళినా కూడా మీరు కూడా అలాగే ప్లాన్ చేసుకోండి. ఒకవేళ ఇన్ కేస్ ముందు మిస్ అయితే చేయకున్నా కూడా ఏం కాదు అలా అని చెప్పి మరి అంత పర్టికులర్గా ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఏదైనా మనం ఎండ్ ఆఫ్ ది డే దేవుడి దగ్గరకు చేరుకోవాలి అని చెప్పి ఆయనకు తెలుస్తుంది మన ఇంటెన్షన్, ఓకేనా. బట్ స్టిల్ అంటే ఏదైనా ఒక ప్రొసీజర్ ఉంది అని తెలిసినప్పుడు ఫాలో అవ్వడంలో తప్పు లేదు కదా. తెలియకపోతే అదేం ప్రాబ్లం కాదు, తెలిసిన తర్వాత కనీసం ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అది దర్శనంకి మేము అది అయిపోయిన తర్వాత ఆ రోజు వచ్చి ఒక సర్వీస్ అపార్ట్మెంట్ తీసుకున్నాం తిరుపతిలో. నేను అది వీడియో క్యాప్చర్ చేశాను, మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. చాలా బాగా నచ్చింది, నేను అందుకే మీతో షేర్ చేద్దామని వీడియో తీసుకున్నా. ఫుల్ అది అపార్ట్మెంట్ది 2 BHK. సో నేను తర్వాత మీకు షేర్ చేస్తాను. ఇంక ఇక్కడ మేము నెక్స్ట్ రోజు తిరుమలకి వెళ్ళామన్నమాట. తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేస్తాం. ఆ రోజు మేము బస్సులోనే వెళ్ళాము. ఫస్ట్ నడిచి వెళ్దాం అనుకున్నాము, కుదరలేదు. బట్ తర్వాత ఇంకా బస్సులోనే వెళ్ళాము. ఇంకొక మంచి విషయం ఏమంటే, ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇప్పుడు వస్తుంది కదా, ఇది వచ్చేటప్పుడు బస్సులో క్యాప్చర్ చేస్తాను. అలాగా మనకి ఇట్లా నీడ వేసారనమాట. అంటే ఇప్పుడు సమ్మర్ కదా, నడిచి వెళ్ళేటప్పుడు కొన్ని చోట్ల మనకి ఏం ఉండదు కదా, కాలిపోతాయి కదా. సో అందుకోసమే ఇలా వేసారనమాట. నాకు మంచిగా అనిపించింది. సో అందుకే నేను క్యాప్చర్ చేశాను. అట్లీస్ట్ ఎవరికైనా సమ్మర్లో వెళ్ళే వాళ్ళకి డౌట్ ఉంటుంది కదా, ఎలా వెళ్ళాలి, ఎండలో కష్టం అవుతుందేమో అని, అట్లా వాళ్ళు కొంచెం రెఫరెన్స్గా ఉంటుందని నేను వీడియో తీసుకున్నాను అనమాట. నాకైతే అదైతే చాలా మంచిగా అనిపించింది. దిస్ ఈజ్ మై తిరుపతి వీడియో అనమాట. ఇది తిరుపతి వీడియో. నేనేం పెద్దగా క్యాప్చర్ చేయలేదు, ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి, ఊరికి టైం వేస్ట్ ఎందుకని కొన్ని చోట్ల మాత్రమే అవసరమైన మాత్రమే క్యాప్చర్ చేశాను. థ్యాంక్ యూ, బాయ్. ప్లీజ్